అండి. హాయ్ హాయ్. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? బిగ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఫ్యాన్ అండి. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఫిఫ్త్ వీక్. ఓకే. ఫిఫ్త్ వీక్ వరకు చూశాను. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే నిఖిల్. ఓకే. అంటే నాది వరంగల్. నాకు నబీల్ కూడా చాలా ఇష్టం. అంటే క్యారెక్టర్ పరంగా, కొంచెం గేమ్ పరంగా, కొంచెం కంట్రోల్ లో ఉండి క్యారెక్టర్ ని కాపాడుకొని చాలా వరకు ఎమోషనల్స్ ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిండు కాబట్టి నిఖిల్. ఐ లైక్ నిఖిల్. సో ఎందుకు నిఖిల్ అంటే చాలా మంది వరకు అండి, మీరు ఎవరినైనా అడగండి. లోకల్ అంటే తన అదర్ కదా, అదర్ స్టేట్ అని కాకుండా పబ్లిక్ మెచ్చేలా తనే ఆడాడు. ఎవరిని కించపరచలేదు. కాకపోతే ఆ మధ్య యష్మి అనేది ఒక బాయ్, డ్రీమ్ బాయ్ అనే ఒక చిన్న ప్లే ఆడి తనను బ్యాట్ చేసింది. మధ్యలో సోనియాచి నామినేషన్ లో కూడా నిఖిల్ కి బ్యాట్ వేసి వెళ్ళింది. ఆ ఒక్క నామినేషన్ తోటి నిఖిల్ రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఇంకా కొంచెం గుడ్ గా మారి ఇప్పుడు తనకు కప్పచ్చేలా చేసుకున్నాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో చూసుకుంటే తెలుగు కన్నడ పీపుల్ అని ఒక టాక్ వచ్చింది కదా. సో మీరు మీ తెలుగు వాళ్ళు అయ్యి ఉండి కన్నడ అయిన నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేయాలి? అలా ఏం లేదండి, అందరు ఇండియానే కదా. స్టేట్ అదే ఫీలింగ్స్ ఏం లేదు. ఇండియా, దట్స్ ఐ లైక్ ఇండియా. ఫైనల్ గా ఇప్పుడు నిఖిల్ విన్నర్ 100% నిఖిల్ అయ్యాడు. మాకు తెలిసిపోయిందండి, లో కూడా మాకు చెప్పేశారు. మాకు ఆల్రెడీ కప్ ఇచ్చారు. జస్ట్ షో అనేది రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ కప్ నిఖిల్. ఓకే, థాంక్యూ. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ ఎందుకున్నారు? బిగ్ బాస్ ఈ రోజు ఫైనల్ కదా, అందుకని. మరి ఇన్ని గేట్స్ పెట్టి అన్ని పెట్టేసాయి కదా, అయినా కూడా ఎందుకున్నాడు ఇంతసేపు? అంటే వాళ్ళ ఫ్యాన్స్ కు అంత మంది ఉంటాం కదా, అందుకనే ఉన్నాం. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? మీరంతా ఫ్యాన్స్. సో అసలు నీకు ఏ కంటెస్టెంట్ ఫేవరెట్ హీరో? నబిల్. నబీలా? ఓకే, మరి నబీల్ వచ్చేసి థర్డ్ రన్నర్ అప్, ఎలా అనిపించింది? అది కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఆయన అవుతా వరంగల్ కే షేర్ ఎప్పుడు ఓకే. మనసులో హృదయాలు గెలుచుకుంటాడు మా నబిల్. అవునా? ఆ, సో నబీల్ ఎందుకు అంత నచ్చాడు మీకు? ఎందుకంటే నబిల్ క్యారెక్టర్ చాలా బాగా బిగ్ బాస్ కి వచ్చిన కాంచెల్లి చాలా మంచిగా అవుపించాడు. అతను వీడియోలు చేయడం కన్నా ఇంకా దీంట్లోకి వచ్చిన తర్వాత ఫోకస్ కావడం, టాస్క్లు కానీ అవి కానీ చాలా బాగా ఆడాడు. అందుకోసమని చాలా బాగా అనిపించింది. నబీల్ తర్వాత నెక్స్ట్ ఎవరంటే బాగా ఇష్టం? నెక్స్ట్ అంటే నిఖిల్. నిఖిల్. ఉమ్, ఓకే, అయితే ఫైనల్ గా నువ్వు హ్యాపీ. హ్యాపీ నిఖిల్ కూడా విన్ అయ్యాడు. ఓకే, థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ కన్నా. హాయ్ అక్క, హాయ్. సో బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం? బిగ్ బాస్ అంటే ఒక నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా కంటెస్టింగ్ చేయొచ్చు, ఎవరైనా అక్కడ ఆడొచ్చు, నేము ఫేము సంపాదించుకోవచ్చు. అందుకు బిగ్ బాస్ అంటే కొంచెం నాకు వాల్యూ ఉంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్ అండ్ టర్న్స్ అని నాగార్జున అన్నారు. మరి బిగ్ బాస్ 7 సీజన్స్ చూసుకుంటే ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్ జరిగినాయి. సో అది గేమ్స్ చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు విన్నర్స్ అవుతారు, రన్నర్స్ అవుతారు. ఇది కొంచెం స్టఫ్ అయింది లాస్ట్ వరకు. ఎవరు గెలుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిఖిల్ అన్న గెలిచిండు. ఐఎమ్ సో నాకు ఇష్టం, ఆయన ఇష్టమైన పర్సన్స్ లో ఆయన కూడా నాకు ఉన్నారు కాబట్టి గెలిచినందుకు హ్యాపీగానే ఉంది. నిఖిల్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే ఆడినరు బాగానే ఉన్నారు ఇన్ని రోజులు. అంటే గ్రూప్ ఫామ్ చేయడమే గానీ, అందరితో కలవడమే గానీ అందరితో మంచిగా ఉన్నారు. అది నచ్చింది అనమాట. మరి యష్మి నిఖిల్ లవ్ స్టోరీ అనేసి చాలా మంది అన్నారు కదా, నీకు అది చూసిన టైంలో ఒక ఫ్యాన్ గా ఏమనిపించింది? ఫ్యాన్ అంటే ఏం లేదు కానీ నార్మల్ గా ఆయన అంటే నాకు జస్ట్ గౌరవం. ఇంకా వాళ్ళ పర్సనల్ గురించి మనకి అవసరం లేదు. ఒక గేమ్ వరకు నేను వచ్చా, ఆయన విన్నర్ అయ్యారు, ఆయన కప్ తీసుకొని వెళ్తే చూడాలని వచ్చా. సరే, అయితే బిగ్ బాస్ 7 సీజన్ వరకు కూడా మనందరికి ఎంట్రీ ఉంది. సో ఫ్యాన్స్ తో పాటు మీడియాను కూడా బయటే ఆపేసారు. మరి నీకు ఎలా అనిపిస్తుంది నిఖిల్ ని చూడకుండా వెళ్ళిపోతున్నాడు? లేదు అంటే కొన్ని సెక్యూరిటీ పాటించాలి. ఆల్రెడీ ఇట్లా జనాలు ఫ్లోటింగ్ మీద సెలబ్రిటీని చూసి ఆనందంలో నెట్టుకోవడం జరుగుతుంది. ఇన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రీసెంట్ గా మనకు జరిగింది. అందుకు ప్రజల యొక్క కేరింగ్ కోసం కూడా అనొచ్చు. అండ్ పోలీసులు ప్రవర్తించే ప్రవర్తన తప్పే లేదు. వాళ్ళు కొంచెం అలా స్ట్రిక్ట్ ఉంటేనే జనాలు కండిషన్ లో ఉంటారు, లేకపోతే ఉండరు కదా. ఓకే, మీ నిఖిల్ భయ్యకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఆల్ ద బెస్ట్ నిఖిల్ అన్న. అండ్ నబీల్ అఫ్రీద్ అన్న కూడా నాకు చాలా నచ్చుతాడు. జెన్యున్ పర్సన్. నేను నబీల్ అఫ్రీద్ అన్నతో కలిసి వర్క్ చేస్తా. విత్ ప్రూఫ్ చూపిస్తా. అవునా? ఒక వాల్యూ గోల్డ్ యాడ్ లో చేసినాం అన్నమాట. అందుకు నబీల్ అన్న అంటే కలిసి వర్క్ చేసిన నాకు ఇష్టము. నిఖిల్ అన్న ఏంటంటే విన్నర్ అండ్ ఆల్రెడీ ఆయన రన్నింగ్ రేస్ లో ఉంటుండే, నచ్చింది అన్నమాట. మరి నబీల్ తో వర్క్ చేస్తా అన్నావు కదా, నబీల్ బయట ఎలా ఉండే అండ్ లోపల ఎలా ఉండే? అంటే ఆయన బయట కూడా నేను జస్ట్ అయిపోయింది, వాల్యూ కూడా చేసినాక అన్న ఫోటో తీద్దామంటే
నార్మల్ గా నిలబడ్డా అనమాట. ఓకే ఏవి అందరం అని చెప్పి చేసింది అట్లా. అంటే అప్పటి నుంచి నేను కొంచెం ఓకే, అప్పటిదాకా నేను ఆయన సోషల్ మీడియా కూడా చూడకపోతుండే. ఈయనేంద్ర జస్ట్ అందరూ నబీల్ నబీల్ అంటారు ఏందనుకుంది అప్పుడు ఓకే యా, అంటే గుడ్, ఆ పర్సన్ గుడ్ అని చెప్పి ఆయన మీద ఇంప్రెషన్ ఉండే. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే ఉంది. ఓకే మీ నబీల్ భయ్యాకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అన్న గెలిపోవడం సహజమే, మీరు నెవర్ గివ్ అప్. మళ్ళీ మీ యొక్క వీడియో స్టార్ట్ చేయండి, మీ యొక్క సక్సెస్ అట్లనే వస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్, సారీ కంగ్రాచులేషన్స్ అన్న నిఖిల్ అన్న, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఓకే అయితే ఇక్కడ గౌతమ్ కి బిగ్ ఫ్యాన్ ఉన్నాడు. మరి గౌతమ్ 3.0 కదా, 3.0. సో అసలు మరి గౌతమ్ కి ఇంత బిగ్ ఫ్యాన్ అంట. మరి చూద్దాం అసలు బిగ్ బాస్ మరి గౌతమ్ అంటే ఈయనకి ఎందుకు అంత ఇష్టమో. హాయ్. హాయ్ అక్క. సో మరి గౌతమ్ అంటే ఎందుకు అంత ఇష్టం? గౌతమ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏ గ్రూప్ లో కలవకుండా ఇండివిజువల్ సోలోగా ఆడిండు. లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ రౌండ్ నుంచి మళ్ళీ తను బ్యాకప్ చేసుకొని అంత హైప్ రావడానికి మెయిన్ రీజన్. అందుకే గౌతమ్ అంటే చాలా ఇష్టం. ఓకే కానీ అందరు కొంతమంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి వచ్చినా కూడా గౌతమ్ ఆ సీజన్ లో కంటే ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కొన్ని చాలా ఇంప్రూవ్ అయ్యాయి అనేసి అంటున్నాడు. మరి ఎందుకు తను అంత అగ్రెసివ్ ఉంటున్నాడు? అగ్రెసివ్ అంటే అక్క తను చేయని దానికి నువ్వు చేసావు అంటే తన ఇంటెన్షన్స్ అనేవి ఒకలా ఉన్నాయి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకలా ఉంది కదా. తను ప్లస్ ఏంటంటే తను ఎవరితోనే గ్రూప్ లో కలవట్లేదు, ఇండివిజువల్ గా అడుగుతుంది. తను ఎందుకంటే ఇండివిజువల్ గా ఆడుతున్నాడు. తను ఎప్పటి నుంచి ఎవరి కోసం సాక్రిఫైస్ చేయలేదు. తను ఏం చేసిందంటే తను వచ్చింది గేమ్ ఆడడానికి, తన ట్రోఫీకే. వేరే వాళ్ళంతా చాలా ఆడారు, గ్రూప్ గేమ్స్ ఆడారు, కలిసారు, గౌతమ్ ని దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు. కానీ తాను లాస్ట్ కి బ్యాకప్ చేసుకుని బూస్టింగ్ ఫైనల్స్ వరకు రావడం అనేది చాలా గ్రేట్. అందులో గౌతమ్ కృష్ణ మా డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, వీఆర్ ఫ్రమ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే మరి గౌతమ్ నిఖిల్ ఈక్వల్ గా మార్క్స్ కూడా చూసుకుంటే కొంచెం అతి తక్కువ దగ్గరలోకి వచ్చి ట్రోఫీని మిస్ అయ్యాడు. మరి బాధగా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్ గా? అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే తను కూడా ఫస్ట్ వీక్ లో వచ్చి ఉంటే తనకు కూడా చాలా హైప్ వచ్చేది. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావడం వల్ల తనకు కొంచెం అదొక మైనస్ అయిందేమో. తనని కూడా ఫస్ట్ లో ఇచ్చుంటే తను కూడా ఇంకా ఓటింగ్ రేటింగ్ పెరిగేది బాగుండేదని నాకు కూడా అనిపించింది. సో మరి ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు విన్నర్ అయితే కానీ ఫ్యాన్స్ లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు. సో బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ మనతో పాటు అయితే ఉన్నారు నాగలక్ష్మి. సో ఆవిడ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బ్రహ్మముడిలో కూడా మీరు కూడా చాలా అందంగా ఉంటారు. మీరు చూసారా? ఇప్పుడు తెలుసుకున్నా. సో అయితే బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్ అండ్ టర్న్స్ అని నాగార్జున గారు చెప్పారు. సో ఫైనల్ డే విన్నర్ బయటకు వచ్చే టైం కి కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదా మనకి బయట. సో మీకు ఎలా అనిపిస్తుంది? ట్విస్ట్ అని ఏం లేదు, కానీ ఆబ్వియస్లీ 100% నిఖిలే కదా. ఓకే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నిఖిల్. వాళ్ళతో కూడా నిఖిల్ తో కూడా నేను వర్క్ చేశాను. ఓర్వస్వ రాక్షస్ వన్ సీరియల్. గుడ్ పర్సన్, మంచి ఆయన. అసలు ఎవరిని ఒకరిని నొప్పించడు, మంచి ఆయన అనిపిస్తుంది. అంటే మీరు బిగ్ బాస్ సీజన్ 8 లోనే కాకుండా మీరు బయట కూడా నిఖిల్ తో వర్క్ చేసా అంటున్నారు. మరి సీజన్ 8 లో చూసుకుంటే లోపల నిఖిల్ ని చూసుకున్నట్లయితే చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు కదా. మరి మీకు ఆ టైంలో ఎట్లా అనిపించింది? ఎమోషనల్ అంటే ఆయన కొంచెం పర్సనల్ గా ఉంది ఒకటి. సో దాని వల్ల లోపలకు ఇంకా డిసప్పాయింట్ అవుతారు కదా. ఎవ్వరు లేనప్పుడు సింగిల్ గా ఉంటే ఎట్లా అనిపిస్తది? ఇప్పుడు మనమే లోపల ఒక ఎమోషన్ పెట్టుకుని బయటికి వెళ్తేనే 10 రకాలుగా ఆలోచిస్తాము. అలాంటిది అక్కడ ఫ్యామిలీ ఉండరు, ఎవరు ఉండరు, వేరే వాళ్ళతో ట్రావెల్ చేసుకుని చేయాలంటే అనిపిస్తది కదా. సో ఆయన కొంచెం ఆ లో ఫీల్ ఉంది. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒకనొక టైంలో ఏడ్చినప్పుడు నేను కూడా ఏడ్చిన. నిజంగా నాకు అంత ఇష్టం నిఖిల్ అంటే. మరి ఒక టైంలో చూసుకుంటే మరి నిఖిల్ బయటకు వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనేసి చెప్పారు. ఎందుకంటే కిరాక్ సీత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆమె చాలా రాంగ్ గా పోర్ట్రేట్ చేసింది. నాకైతే అనిపించింది, అందరికీ అనిపించింది. కానీ ఒక ఆయన మీద చేయని తప్పుకి వేరే వాళ్ళ మీద అలా నిందేయడం తప్పు కదా. కానీ ఆయన చేస్తే ఓకే, చేయలేనప్పుడు అట్లా నిందేయడం తప్పు కదా. ఆయనకి చాలా బాధ ఫీల్ అయ్యాడు. ఆమె ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె బానే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తది కదా. చాలా ఫీల్ అయ్యాడు. అప్పుడు మాకు కూడా అనిపించింది ఆయన ఏడ్చినప్పుడు. మాకు నిజంగా నేనైతే ఏడ్చాను అనిపించింది.
కొంచెం ఫీల్ అంటే ఇప్పుడు అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు ఎమోషనల్ గా ఫీల్ అవుతాము, ఒక్కొక్కరు చెప్పుకోకుండా ఉంటే కొంచెం చెప్పుకుంటారు, దానికి ఏం కాదు. సరే మరి యష్మి క్రాప్ చేసింది అని కూడా అంటున్నారు కదా మరి ట్రాప్ అని ఏమి లేదు, తను ఉన్న ఫీలింగ్ చెప్పింది జెన్యూన్ గా. తను కాదు అని అన్నాడు, దాన్ని అట్లా చిన్నది ఉంటే పెద్ద చేయడం మనకి అది ఒకటి కదా, ఇంకా అట్లా అట్లా నిఖిల్ ఆడిన టాస్క్ లో మీ ఫేవరెట్ టాస్క్ ఏంటి? నా ఫేవరెట్ బస్తా టాస్క్ ఆడారు కదా, అది పృథ్వీ ఇద్దరు మంచిగా ఆడారు కదా. ఫైనల్ గా Combination బాగుంది. నిఖిల్ విన్నర్ అయిపోయాడు కదా, ఎట్లా అనిపించింది? ఐ ఆమ్ వెరీ 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 హ్యాపీ. నేను అంత విన్ అయినా కూడా నాకు అంత హ్యాపీ అనిపించదేమో, కానీ నాకు నచ్చిన పర్సన్ విన్ అయ్యాడు కదా, ఇంక మంచిగా అనిపించింది. సో నిఖిల్ మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, నిఖిల్ పెద్ద ఫ్యాన్ నేను. ఆయనతో ఫోటో తీసుకోవడం అయింది, మామూలుగా వర్క్ చేస్తాం కదా. సో నిఖిల్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నిఖిల్ కి ఏం చెప్పాలనుకుంటే ఇంకా మంచిగా సీరియల్స్ చేసి మళ్ళీ ఇంకా జనాల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఆయన మస్తు ఫ్యాన్స్, బయట సెలబ్రిటీస్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి ఎక్కువ. ఓకే, థాంక్యూ మంచిగా, సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. సో ఎవరి కోసం వచ్చాడు ఇక్కడ చూడడానికి? నేనైతే ఊరగల బిడ్డ నబీల్ కోసం అయితే వచ్చాను. నబిల్ నబిల్. కోసమా? ఎందుకు నబిల్ అంటే అంత ఇష్టం? అంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు, అది కాక ఓజీ క్లాన్ నుంచి ఇలాంటి రాయల్స్ నుంచి వచ్చినారు కదా, నెక్స్ట్ తర్వాత వచ్చినారు, ఓకే. అందుకోసం నబీల్ కొంచెం నిఖిల్ గానీ నబీల్ గానీ అనుకుంటున్నాం. గౌతమ్ అంటున్నారు కానీ మేమైతే మరి ఓజీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నారు final కదా. గా నిఖిల్ విన్నర్ అయిపోయాడు, ఓకే. నబిల్ వచ్చి థర్డ్ రన్నర్ అప్ అయ్యాడు. సో ఓకే. ఎలా అనిపిస్తుంది మనకి? ఓకే, నో ప్రాబ్లం, ఎవరైనా ఓకే కదా, ఎంత కష్టపడినారు కాబట్టి ఎవరైనా ఓకే అందుకోసం. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో విన్నర్ ని చూడడానికి మీరందరూ అవును, వచ్చారు. వచ్చినాం. కానీ ఇక్కడ గేట్స్ అన్ని బందోబస్తు పెట్టేసి సెక్యూరిటీ చాలా చూస్తుంటే అవును, అందరు అవును. బయటే ఉన్నారు. ఓకే. మరి ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి అందుకని పెట్టారు అంటున్నారు, కానీ కొంచెం మాకు కూడా కొంచెం కలవడానికి, అంటే కలవనవసరం ఇట్లా కొంచెం దగ్గర నుంచి చూస్తా ఉన్నట్లయితే చాలా బాగుంటది. కానీ ఇట్లా వచ్చి నాది గుంటూరు డిస్ట్రిక్ట్, బాపట్ల డిస్ట్రిక్ట్ మేడం, తిరుగు మండలం కనగాల తెనాలి దగ్గర నుంచి వచ్చాను నేను ఇది చూస్తానికి, అందుకోసం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మరి నిఖిల్ కి ఒక బిగ్ ఫ్యాన్ ఇక్కడ ఉన్నాడు. మరి నిఖిల్ అయితే ఫైనల్ గా విన్ అయిపోయాడు కదా, మరి తనకి ఎలా అనిపిస్తుంది నిఖిల్ విన్ అయినందుకు అడిగి తెలుసుకున్నాం. హాయ్. హాయ్, ఎలా అనిపిస్తుంది నిఖిల్ విన్ అయ్యాడు, కప్పు తీసుకున్నాడు? సో ఎక్సైటింగ్. సో ఎక్సైటెడ్. ఓకే. సో నిఖిల్ ఎందుకు నచ్చాడు? తను ఫస్ట్ నుంచి గేమ్ టాస్క్ అన్ని బాగా ఆడుతున్నాడు, సో అందుకు నచ్చాడు. మాట పరంగా, ఆట పరంగా, హౌస్ లో కమ్యూనికేషన్ పరంగా ఓకే. అంతా బాగుంది, అందుకు నచ్చాడు. సో నిఖిల్ గేమ్ లో ఏది బాగా నచ్చింది మీకు? బస్తా బస్తా. చాలా బాధగా ఉంది, అంటే ఎక్సైటింగ్ తో చాలా దూరం నుంచి వచ్చాము, ఇక్కడ చూసి చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, రష్ ఉంది, సో డిసప్పాయింటెడ్. సో పోలీసులు దగ్గర వరకు వెళ్ళనియట్లేదు కదా, మరి నిఖిల్ ఎప్పుడు కలుస్తున్నారు? టైం వచ్చినప్పుడు కలుస్తాం. ఓకే. Time. థ్యాంక్ యూ. హాయ్. సో మరి గౌతమ్ ఫ్యాన్ అని చెప్పావు, మరి గౌతమ్ విన్ కాకుండా నిఖిల్ విన్నర్ అయ్యాడు, కప్ తీసుకున్నాడు, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్ గా? చాలా బాధగా ఉన్నది, ఓకే. బాధగా ఉన్నది. ఇప్పుడు వరకు చాలా అతను రాకన ముందు బిగ్ బాస్ ఎవరు చూడలే, అతను వచ్చిన తర్వాత బిగ్ బాస్ ని చూడనంటే వారు ఎవరు లేరు, ఓకే. ప్రతి ఒక్కరు చూశారు. కింద మీద ఉప్పు, గౌతమ్ ఉన్న తోపు. ఓకే. అయితే మరి బిగ్ బాస్ ముందెందుకు చూడలేదు? గౌతమ్ వచ్చాకే గౌతమ్ చూడడానికి అంత స్పెషల్ ఏంటి? గౌతమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పోటీదారులు అనేది ఎక్కువయ్యారు, ఒకరికి పోటీ అనేది పెరిగింది. ఓకే. ఆ మరి మధ్యలో చూసుకుంటే నిఖిల్ కి గౌతమ్ కి చాలా క్లాషెస్ అయ్యాయి, లాస్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. మరి యాజ్ ఏ ఫ్యాన్ గా నిఖిల్ కి కూడా సపోర్ట్ చేస్తావా లేదా నిఖిల్ అంటే కోపమా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ శత్రువులు అయిపోవాలంటే అయిపోరు కదా, ఒకసారి శత్రువులు అవుతారు, ఒకసారి స్నేహితులు అవుతారు, ఒకసారి ఒకరికొకరు ఇదవుతారు. ప్రతిదానికి మనం దానికి భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఓకే. అప్పుడు శత్రువులు అయ్యారు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి అతను గెలిచిన ఇతను గెలిచిన ఒకటే, కానీ మా గౌతమ్ కృష్ణ గెలిచిన కొంచెం బాధ ఉన్నది. ఓకే. అయితే గౌతమ్ ఆడిన టాస్క్ లలో నీకు నచ్చిన టాస్క్ ఏంటి? అన్ని టాస్క్లు నచ్చినాయి. అన్నీనా? ఎందుకంత అన్ని? అంటే ఎందుకంటే మా గౌతమ్ కృష్ణ కాబట్టి. ఓకే, గౌతమ్ కాబట్టి అన్ని టాస్క్ ఎందుకంటే ప్రతి ఏ గేమ్ ఆడినా కూడా అంటే ఏమంటారు దాన్ని, వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి గట్టిగా ఇచ్చిండు ఎవరికైనా. మరి నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు ఓకే, మరి ప్రతి ఒక్కరిని ఎందుకు అక్క అక్క అంటున్నాడు? అంటే
వెనకాల చాలా మంది గోపికలు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో అందరిని అక్క అంటున్నారు. ఓకే, బయట గోపికలు ఫీల్ అవుతారు కానీ లోపల అందరినీ అక్క అంటున్నాడా మా గౌతమ్? వదిన బయట ఉన్నదంట, ఓకే పెళ్లి సంబంధం చూస్తారంట. ఓకే, అందుకని అందరూ ఆ, అక్క. అవును. అంటే మా వదిన పెళ్లి కదా, వదినకి? మా వదిన ఫీల్ అవుతుంది కదా. ఓకే, అందుకనా? ఆ. ఓకే ఓకే, అయితే గౌతమ్కి ఏం చెప్పాలి అనుకుంటున్నావు? మా గౌతము కప్పు గెలవకపోయినా మా అన్న హృదయాలు గెలుచుకున్నాడు. సో నబిల్ కి పెద్ద ఫ్యాన్ ఇమ్రాన్ ఇక్కడైతే ఉన్నాడు. మరి నబిల్ విన్ అవుతాడని చాలా అనుకున్నాడట, కానీ నబిల్ వచ్చేసరికి థర్డ్ రన్నర్ అప్ అయ్యాడు. సో మరి తను ఎలా ఫీల్ అవుతున్నాడు అడిగి తెలుసుకుందాం. హాయ్ ఇమ్రాన్, హాయ్ మేడం. ఎలా ఫీల్ అవుతున్నావు? మరి కప్ వచ్చేసి నిఖిల్ కి వచ్చింది. కప్పు నిఖిల్ కి వచ్చింది అయినా పర్లేదు మేడం. నబీల్ అనే ఆ వ్యక్తి చాలా స్ట్రగుల్ చేశాడు తన లైఫ్ లా. ఒక బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన లైఫ్ ని ఎంత పుష్ చేసుకొని వచ్చాడంటే మేడం, ఎక్కడి దాకా వచ్చాడు. నబీల్ కి అదే ఒక పెద్ద ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను మేడం. నబీల్ గెలవకపోయినా పర్లేదు, తన ఒక మెమోరీస్, తన స్నేహితులు, తన ఒక స్నేహం అనేది చాలా బిల్డ్ చేశారు మేడం. నబీల్ ఎంతో మంచిగా ఆడడం, తన ఒక హ్యాండ్ డ్యామేజ్ ఉన్నా కానీ తను కొన్ని అవర్స్ దాకా ఇలానే స్టాండ్ అయిపోయి ఉన్నాడు. బాగా అంటే బాగా చాలా. నేను ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్ దూరం నుంచి నేను నబీల్ కోసం వచ్చాను, కానీ ఇక్కడ కలవడం ఇస్తలేదు. నేను మా బామ్మడిది మాకు ఫ్రెండ్ వచ్చాం, 300 కిలోమీటర్ నుంచి వచ్చాం నబీల్ కోసం. నబిల్ యా. కోసం 300 కిలోమీటర్స్ నుంచి వచ్చావా? మరి ఇక్కడ ఎందుకు అంత సెక్యూరిటీ? అంటే సీజన్ 7 లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే రీసెంట్ గా చూస్తే పుష్ప 2 కి కూడా ఒక ఆమె చనిపోవడం. సో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది మేడం? నబీల్ చేసేది కరెక్టా కాదా? మేడం వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళని మనం ఏమనలేము. మనల్ని ఏమన్నా అంటే మనం కూడా ఏమంటాం మేడం? వాళ్ళు ప్రజలకి అంటే మన కోసమే చూస్తున్నారు, మనకి ఇబ్బంది కావద్దు, వాళ్ళు కూడా కూల్గా ఉండాలి, మనం కూడా ఎవరికేం నష్టం కాకుండా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. 300 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వచ్చావు కదా, మరి నబిల్ ని చూడకుండా కలవకుండా వెళ్ళిపోతున్నావు, నీకేమైనా బాధ అనిపిస్తుందా? బాధ అంటే ఉంది మేడం, ఎక్కడో కొంచెం మూలన బాధ ఉంది. బట్ నేను మా ఊరికి 150 కిలోమీటర్ వల్ల నబీల్ హోమ్ ఉంది, ఓకే. అక్కడికైనా వెళ్ళి నేను కలుస్తా. 100% నబీల్ ని ఏదో ఒక రోజు కలుస్తా. తను గేమ్ గెలిచాడు, ఎప్పుడో గెలిచిపోయాడు, అది అందరికీ తెలుసు. నబీల్ తన స్నేహితులు చాలా మంది అయ్యారు, నబీల్కి ఒక్క బ్యాండ్ ఏం లేదు దాంట్లో. అందరితో చాలా బాగా ఆడాడు, చాలా బాగా అప్రోచ్ అయ్యాడు. నబీల్ ఒక మాట అన్నాడు మేడం, ఏమని? నేను అందరిది వింటా, ఓకే. అందరిది చూస్తా, కానీ నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తా. నబీల్ అదే చేశాడు. చాలా మంది నబీల్ అది విన్నాడు, ఇది విన్నాడు, నబీల్ తనది విన్నాడు మేడం. ప్రతి ఒక్క మాట నబీల్ విన్నాడు. నబీల్ ఏమన్నాడు? నాకు నచ్చిందే నేను చేస్తా, నాకు నచ్చితేనే చేస్తా, తప్పనుకుంటే అక్కడ వాదిస్తా, కాదంటే నేను వాదియా. సపోర్ట్ అయితే అందరికీ చేశాడు. నిన్న నాగార్జున గారు చెప్పినట్టుగానే మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తారు అండ్ బ్లాక్ ఎవరిని చేస్తారు అన్నప్పుడు నబీల్ ఒక్కడు మాత్రమే అందరితోనూ ఫ్రెండ్షిప్ గా ఉంటా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? అది ఒక చాలా మంచి థింక్ మేడం. అది నేను కూడా అనుకున్నాను. అది గేమ్ వరకే. ఇప్పుడు మనము స్కూల్లో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్నేహితులు ఉంటారు, చాలా మంది ఎనిమిస్ ఉంటారు. కానీ మనం ఒక కాలేజ్ స్టేజ్ వచ్చినాక 10th అయిపోయినాక మనకు ఎదురైనప్పుడు మనకి ఎట్లా ఫీల్ అనిపిస్తుంది మేడం? వాళ్ళకి కూడా అదే ఫీల్ ఉంటది. ఇది గేమ్ వరకే, పర్పస్ గేమ్ వరకే కాబట్టి ఇది గేమ్ వరకే. నబీల్ పర్సనాలిటీ అది కాదు. తను ఎంత మంచివాడు అంటే వాళ్ళ స్నేహితులను నేను చాలా మందిని కలిసిన, చాలా మంచిగా మాట్లాడతారు, అప్రోచ్ చేస్తారు మాతోని. నబీల్ ఇస్ ద గుడ్ పర్సన్. తను ఆల్రెడీ విన్ అయిపోయాడు నా దృష్టిలో మాత్రం. అయితే ఓకే, నబీల్ ఆడిన టాస్క్ అన్ని చాలా టఫ్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. యా. మరి నీకు నచ్చిన టాస్క్ ఏంటి? నాకు నచ్చిన టాస్క్ మేడం అంటే బాగున్నాయి మేడం, కానీ తన గురించి బాధ అనిపిస్తుంది. తను ఒక ఎలాంటి పర్సన్ అంటే మేడం, నవ్విస్తాడు, చాలా మంది నవ్విస్తాడు. యాటిట్యూడ్ అనేది తన దగ్గర ఉండదు మేడం. తన ఏ గేమ్ తాడు గేమ్ ఆడాడు మేడం నబీల్, పిచ్చ క్రేజ్ ఆడాడు అసలు. కానీ జస్ట్ మిస్ మేడం. నబీల్ తన ఒక తొందరపాటు వల్ల అక్కడ కొంచెం మిస్ అయిపోయింది, కానీ అక్కడ హైలైట్ గేమ్ ఆడాడు. కానీ నబీల్ నిజానికి చెప్పాలంటే మేడం, నబీల్ ని నాకు తెలిసినంత వరకు ఈచ్ టు ఈచ్ నేను వాచ్ చేశాను అన్ని. నబీల్ కి ఎక్కువ ఫేస్ రాలేదు కెమెరాలో, నాకు తెలిసినంత వరకు నబీల్ ని ఎక్కువ చూపించలేదు అని నేను అనుకుంటున్నా మేడం. ఓకే, నబీల్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు?
నబీల్ ఆల్రెడీ గెలిచాడు. ఇంకా తనకు ఫ్యూచర్ లో ఇంకా చాలా ఫ్యూచర్ ఉండాలని మేము అనుకుంటున్నాము. చాలా బాగా ఉండాలని. ఇప్పుడు కాకుండా కప్పు తేలే కావచ్చు, బట్ తన జీవితంలో ఇంకా 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 పైకి పోవాలని మేము అనుకుంటున్నాం మేడం.